ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యెషయా 54:12 మణిమాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మణిమాణిక్యములతో నీ కోట గుమ్మములను కట్టుదును. విడువబడిన దానవని దుఃఖాక్రాంతురాలవై ఉన్నావా? తృణీకరింపబడిన దానిలాగా ఉన్నావా? భయపడవద్దు, నీవు లజ్జపడక్కర్లేదు. నీ బాల్యపు నిందను నువ్వు మరచెదవు. సిగ్గుపడక్కర్లేదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నిన్ను ఎంతమంది విడిచినను మరచినను అపార్థం చేసుకున్నాను. దేవుడు నీతో చెప్తున్న మాట, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను చూపుదునని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీతో ప్రమాణం చేయుచున్నాడు. ఆలకించుము. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్ల. నీవు నీతి గలదానవై స్థాపించబడదువు. నీవు భయపడక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు. ఎందుకు అనంటే, ప్రభువు నీ యొక్క సరిహద్దులను ఏర్పరిచినవాడు. సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. నీకు సరిహద్దులు ఏర్పరిచిన వాడు ప్రభు అయినప్పుడు సాతానుడు, శత్రువు మన మీద విజయం పొందజాలడు. ప్రభువు మన పక్షం నుండగా మనకు విరోధులు